మంచిది ప్రియులారా. ఈ దినం పూతలపట్టు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక స్తుతి కూడికకు హాజరైనటువంటి దైవదాసులకు, ఆయా స్థానిక సంఘాల నుంచి వచ్చిన పెద్దలు, పరిశుద్ధులందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పుణ్యనామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినం మీ మధ్యలో నిలవబడి దేవుని వాక్యాన్ని అందించటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మనసారా స్తుతిస్తూ ప్రేమతో ఆహ్వానించి ఈ బాధ్యతను అప్పగించినటువంటి దేవుని దాసుడు, ప్రియ సోదరుడు మరి వెంకటేష్ అన్న గారికి, అలాగే స్థానిక సంఘానికి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇంతవరకు తన దాసు నిలవబెట్టుకొని లోకములో ఉన్న మనల్ని ఆయన తన ఉద్యానం అనే సంఘములో నాటడములో ఉద్దేశం ఆత్మీయ పంట పండాలని, 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించాలని దేవుని ఆశ. ఆ తలంపులు ఇంతవరకు విన్నాం. అలా ఫలించాలి అంటే ఒక్క వచనం చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100ంతలుగాను, ఒకడు 60ంతలుగాను, ఒకడు 30ంతలుగాను ఫలించునని. ఎవరు సఫలులవుతారు అంటే వాక్యం విన్నవారందరూ కాదు సుమా. వాక్యం విని ఏం చేయాలి? గ్రహించాలి. కాబట్టి వాక్యం వినే వారికి ఉండాల్సిన ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే విన్న వాక్యాన్ని గ్రహించాలి. కాబట్టి గ్రహించనప్పుడు వాక్యం వినుట వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. సువార్తికుడైన ఫిలిప్పు నపుంసకుడైన అధికారి రథం మీదకి ఎక్కి ఒక ప్రశ్న అడిగాడు. నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. గ్రహించనప్పుడు ఎన్నిసార్లు చదివినా ఏం ప్రయోజనం లేదు. కానీ ఆ రోజు దేవుని దాసుడు ఆ భాగాన్ని అనుసరించి సువార్త ప్రకటించగా యేసు క్రీస్తుని హృదయములో అంగీకరించి బాప్తిస్మం తీసుకొని రక్షించబడి సంతోషంతో తిరిగి వెళ్ళాడు. ఒక వ్యక్తి గ్రహిస్తే ఫలితాలు ఇలా ఉంటాయి, గ్రహించకపోతే రోజు వచ్చి రావడమే కదా. కాబట్టి విన్న వాక్యాన్ని హృదయములో దాచుకొని మరికొద్దిసేపు దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. రండి. ఈ మధ్యాహ్న వేళ మన ధ్యానం కొరకై జకరియా గ్రంథం పాత నిబంధనలో నుంచి జకరియా గ్రంథం 13వ అధ్యాయం. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. 13:6 చదువుదాం. చూడండి. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. చిన్న మాట ప్రార్థన. కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడవు నాయనా. మీ అందే బ్రతుకుచూ ఉన్నాం, చెలిస్తూ ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ప్రార్థించి ఆశించిన మేరకు ఈ దినములో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ సజీవమైన సన్నిధిని మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని ప్రేరేపించి ఈ ప్రత్యేక స్తుతి కూడిక ఏర్పాటు చేసుకోవడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి చేసిన సహాయం కొరకై స్తుతిస్తూ ఉన్నాం.
ప్రభునందు ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదని ఎరిగి మీ కొరకై మరింత ప్రయాసపడే మనస్సు దయచేయండి. ప్రభువా, తీసుకుని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ ఇంతవరకు మీ వాక్యం విన్నాం. మరికొద్దిసేపు వినబోతూ ఉంటుండగా వింటున్న వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని ఆచరించటానికి కృప చూపించమని, నిలవను నన్ను మరుగు చేయమని, కేవలం మీ నోటి బురగా మాత్రం వాడుకోమని మా ప్రభువును మా మంచి బోధకుడైన క్రీస్తు యేసు వారి పుణ్యనామమున స్తోత్రము చెల్లించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ధ్యానం కొరకై జకరియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనాన్ని చదివాం. ఈ గ్రంథములో క్రీస్తు యేసును గురించిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. 1వ వచనములో 13:1 ఊట, 7వ వచనములో కాపరి, ఇవన్నీ క్రీస్తు యేసుకు సంబంధించిన ప్రవచనాలని మనం ఎరుగుదు. అందులో భాగంగా 6వ వచనము కూడా అలాంటిది. మీ చేతులకు గాయము లేవని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములు. ఈ వాక్యం మనల్ని ఆలోచింపచేయాలి. ఎవరైనా ప్రేమించిన వారి ఇంట ఉన్నప్పుడు, ఎవరైనా ప్రేమించిన వారి ఇంట ఉన్నప్పుడు ఘనత కలగాలి. గాయములేంటి? ప్రేమించిన వారి ఇంటిలో మహిమ కలగాలి. గాయములేంటి? ప్రేమించిన వారి ఇంటిలో ఉన్నప్పుడు ఆయనకు కీర్తి కలగాలి. ఆయనకు గాయాలేంటి? నిజమే, ఆయన నేను స్నేహితుల ఇంట ఉండగా, నన్ను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు తగిలిన గాయములు అంటున్నాడు. నిజమే, అలనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి విడిపించబడి కనాను దేశానికి ప్రయాణము చేస్తూ తండ్రి అయిన దేవుని ఎన్నోసార్లు దుఃఖపెట్టారు. ఎన్ని మారులో తిరగబడ్డారు, శోధించారు. ఆయన యందు నమ్మకం ఉంచకపోయిరి. ఆయన మాంసము సిద్ధపరచగలరా అని అనుకున్నారు. ప్రతి క్షణం తండ్రి అయిన దేవుణ్ణి బాధ పెట్టారు. అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తును అక్షరార్థముగా అలనాడు సిలువలో తల నుంచి అరికాల వరకు ఆయన గాయపరచబడిన సంగతి మనం ఎరుగుదాం కదా. అలాగైతే ఈ భూమి మీద ఆయనను ప్రేమించే ఇల్లు ఏది? నేను ప్రేమించిన వారి ఇంట ఉండగా అన్నాడు. అనగా ఈ భూమి మీద ఆయన ఇల్లు ఒకటి ఉంది. ఆయన ఇల్లు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన సంపాదన ఒకానొక రోజున ఈ సంపాదనను తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. భూమి మీద ఆయనకున్న సంపద ఇదే. ఏంటి తెలుసునా? ఆయన సంఘమే. ఆయన సంఘములో అందరము ఆయన్ను ప్రేమించు వారమే కదా. అయితే ప్రభు చెప్తున్న మాట, నేను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు తగిలిన గాయములు అన్నాడు. నిజమే, సంఘములో కూడా ప్రభువుకు గాయాలు తగులుతూ ఉన్నాయా? అందరూ ఆయన్ను ప్రేమించిన వారే కదా. అందరూ ఆయన రక్తం చేత విమోచించబడి చేర్చబడిన వారే కదా. ఆయన్ను ప్రేమించిన వారు ఆయనకు గాయాలు ఎలా చేస్తారు? ఈ మధ్యాహ్న వేళ సంఘకాలములో ఉన్న మనం పరిశుద్ధాత్మ దేవుని ఎలా గాయపరుస్తూ ఉన్నాం? వేటి వలన ఆయనకు గాయాలు తగులుతున్నాయి? వేటి వలన మనము ఆయనను గాయపరుస్తూ ఉన్నాం? మనం ఆయన్ను ప్రేమించిన వారమే, అనుమానం అక్కర్లేదు. అయితే గాయాలు ఎలా కలుగుతున్నాయో కొన్ని సంగతులు అలా చూద్దాం రండి. మొట్టమొదటగా ఆయనకు గాయాలు ఎలా తగులుతున్నాయి? యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం
మొదటి వచనాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథం యాకోబు వంశస్థులై బాగా వినండి. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను ఇశ్రాయేలను పేరు కలిగిన వారులారా, యూదా జనములలోను యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము యెహోవా నామముతోడని ప్రమాణము చేయించు, ఇశ్రాయేలు దేవుని ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను నీతి సత్యములను అనుసరింపని వారలారా. ఈ మాట ఆలకించాలి. 48వ అధ్యాయం మొదటి వచనములో ప్రతి లైన్ చూడండి. యాకోబు వంశస్థులు, బాగుంది. ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారు. యాకోబును ఇశ్రాయేలుగా రూపాంతరపరిచిన దేవుడు, మోసగాడిని రాజకుమారుడుగా మార్చిన దేవుడు, ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారం, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారు, యెహోవా నామముతోడని ప్రమాణము చేయువారు, ఇశ్రాయేలు దేవుని నామాన్ని నిత్యము స్మరించువారు. అన్ని బాగున్నాయి, కానీ ఒక్కటి మాత్రం చెయ్యదు. ఏది? నీతి సత్యములను నీతి సత్యములను అనుసరింపని వారలారా. దేవుని ఆశ, ఆరాధన సరే, స్తుతులు సరే, వాక్య ధ్యానము సరే, పాటలు సరే, అన్ని బాగున్నాయి. కానీ దేవుడు నియమించిన నీతి న్యాయాలను అనుసరింపకపోతే దేవునికి గాయాలే సుమా. దేవుడు కోరుకున్నది ఆచరణాత్మకమైన భక్తి. పేరుకు ఇశ్రాయేల్ అని పిలువబడ్డం కాదు. అలనాడు ప్రభుతో అన్నారు, మేము అబ్రహాము కుమారులమే అన్నారు. కానీ ప్రభు అన్నాడు, మీరు సర్ప సంతానం అన్నారు. అబ్రహాము కుమారులమని చెప్పుకుంటే సరిపోదు సుమా. అబ్రహాము కార్యములు చేయువారై ఉండాలి. నీతి న్యాయములను అనుసరించకపోతే వీటి వల్ల దేవునికి ఏ మహిమ వస్తుంది? మన భక్తి ప్రాక్టికల్ గా ఉండకపోతే, మన భక్తి నీతి న్యాయములను నీతి సత్యములను అనుసరించకపోతే యేసు ప్రభువుకు గాయాలే సుమా. దైవ గ్రంథములో దేవుడు ఎన్నో నీతి న్యాయాలు మనకు నిర్ణయించాడు. ఉదాహరణకి అలా చూచొద్దాం. ఎఫెసీ పత్రికకు రండి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయములోను 5వ అధ్యాయములోను దేవుడు మనకి ఎన్నో నీతి న్యాయాలను నిర్దేశించాడు. అందులో ముందు 6వ అధ్యాయములో మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, ఇది న్యాయమే. ఈ న్యాయాన్ని అనుసరించకుండా నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నానంటే దేవునికి మహిమకు బదులు గాయాలు కలుగుతున్నాయి. పిల్లలారా అంటే ఎవరు చెప్పండి? ఇక్కడ పిల్లలారా అంటే ఏదో చిన్న పిల్లలు మన ముందర తిరుగుతున్నారు చూడండి, ఈ పిల్లలు కాదు. మనల్ని కన్న తల్లిదండ్రులలో ఏ ఒక్కరున్నా మనం ఈ పిల్లల కిందకే వస్తాం. మనల్ని కన్న తల్లిదండ్రులలో ఇద్దరున్నా ఒక్కరున్నా, నీకెంత వయసున్నా ఈ నియమం, ఈ నీతి న్యాయం నీకు కూడా నాకు కూడా వర్తిస్తుంది. పిల్లలారా పిల్లలారా మీకు న్యాయం ఏంటో తెలుసా? తల్లిని తండ్రిని చక్కగా చూసుకోండి, సన్మానించండి, విధేయులై ఉండండి. ఆలోచన చేద్దాం. ఒకానొక వృద్ధాశ్రమంలోకి వెళ్తే 75 సంవత్సరాల వృద్ధుడు
అంకుల్ ఎవరు మీరంటే, నేను ఎస్బీఐ మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయిన బాబు అన్నాడు. ఏం అంకుల్ మీరు ఇక్కడ ఉన్నారు అంటే, అవునానా మా కుమారులు మిమ్మల్ని చూసుకోలేమని తెచ్చి ఇక్కడ పడేసినారు అన్నాడు. ఏం సార్ ఏం చేస్తారు అంటే, పెద్ద స్థానాల్లో ఉన్నారు నాయన, ఒకడు డాక్టరు, మరొకడు ఇంజనీరు. కానీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని చూసుకునేంత టైం మాకు లేదు, కాబట్టి దయచేసి ఇక్కడ ఉండండి, మీరు బాగుంటారని చెప్పి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు. మీకు ఇంకొకటి తెలుసునో లేదో, ఇద్దరు మంచి క్రైస్తవులండి. అందులో ఒకడు అద్భుతంగా వాక్యం చెప్తాడు, క్రమం తప్పకుండా ఆదివారం మందిరానికి వెళ్తారు, ఆరాధన చేస్తారు, స్తుతులు చెల్లిస్తారు. ఆయన చెప్తూ ఉంటే ఆయన బాధ, అన్నీ బాగున్నాయి, ఏం బాగలేదని చెప్పండి. క్రైస్తవులండి, ప్రభువు నమ్ముకున్నారు, క్రమం తప్పకుండా ఆదివారం ఆరాధన చేస్తారు, పైపెచ్చు వాక్యాన్ని ప్రకటిస్తారు, కానీ కన్న తండ్రిని చూసుకోలేక అక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు. పిల్లలు, ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? వృద్ధాప్యములో తల్లి తండ్రిని సరిగ్గా చూసుకోకుండా నేను దేవునికి ఏదో సేవ చేస్తున్నానంటే, ఆ తర్వాత ముందు ఈ నీతిని అనుసరింపని వారలారా, మీ వల్ల నాకు గాయాలు. మీ పక్కింటి వారు ఏమంటున్నారు తెలుసా? అయ్యా మీరు ప్రార్థన పోకుంటే మీ అమ్మ నాన్న సరిగ్గా చూసుకో తండ్రి, మీ అమ్మ నాన్నను సరిగ్గా చూసుకోండి. 9 నెలలు కడుపులో మోసి పసిగుడ్డు వలె ఉన్న నిన్ను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేస్తే, ఆ తల్లిని గాలి కొదిలేసి తాను పాత బట్టలు వేసుకొని నా కుమారులు కుమార్తెలు కొత్తగా కనపడాలని మంచి దుస్తులు తొడిగించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను నువ్వు విస్మరిస్తే, దేవుడు నిన్ను చూచి ఘనపరచబడతాడా, గాయపరచబడతాడా? ఆలోచన చేయండి పిల్లలారా. ఇది న్యాయమేనా? అమ్మా నాన్న వదిలేయడం న్యాయమేనా? తల్లిదండ్రులకు లోబడండి. ఏం విత్తుతావో రేపొద్దున అదే పంట కోయడానికి రెడీగా ఉండు. విత్తు ఒకటి విత్తి పంట ఒకటి రాదు సుమా. దేవుడు కోరుకునేది ఏంటంటే, ఇదంతా మంచిదే కాదను, కానీ నేనే న్యాయాన్ని అనుసరించండి. పిల్లలకు దేవుడు పెట్టి న్యాయం, మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. అవసాన కాలములో దగ్గరగా ఉండండి, వారికి సంతోషాన్ని కలిగించండి, వారికి నెమ్మది కలిగించండి. పిల్లలకు దేవుడిచ్చిన ధర్మం. రెండవది చూడండి, 6వ అధ్యాయంలోని ఎఫెసీ పత్రిక 4వ వచనం చదువుదామా? 4వ వచనం. తండ్రులారా తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తల్లిదండ్రులకు ఒక న్యాయం పెట్టాడండి దేవుడు, పిల్లల్ని పెంచే బాధ్యత. దయచేసి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఒక బృహత్కరమైనటువంటి బాధ్యతల్లో పిల్లల్ని పెంచడం చేత కాకపోతే పిల్లల్ని లేకుండా ఉండడమే మంచిది సుమా. పిల్లలు లేకుండా ఉండడమే మంచిది. నీ కడుపున పుట్టిన బిడ్డలు బజార్లో నిలబడి సాతాను రాజ్యాభివృద్ధి కొరకు వాడు పనిచేస్తా ఉంటే నువ్వెలా తట్టుకోగలుగుతున్నావు? ఒక మొక్క పెంచనిది ఎప్పుడు వృక్షము కాదు. తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైన బాధ్యత ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన సంతానాన్ని చక్కగా పెంచి నువ్వు పొయ్యి లోపల ఆయన చేతిలో పెట్టి వెళ్ళాలి. ఆయనకు ఉపయోగపడిన సంతానం మన కుటుంబంలో ఉండవచ్చునా? పిల్లల్ని పెంచడము చేత కాకపోతే ఇది న్యాయమేనా? ఎవరు చెప్పరండి. నేనేం చేస్తున్నాండి, నేనేం చేసేదండి, ఎవరు చేయకపోతే ఎవరిని అడగాల, అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలా?
ఎవరిని అడగాలి? బాధ్యత ఎవరిది? ఒక ఇంటికి వెళ్తే ఒక తండ్రి చాలా సంతోషపడుతున్నాడు. ఏమన్నా అంటే, అన్నా మా వానంత తెలివిమంతుడు ఈ ఊర్లో ఉండడేమో అన్నా అంటున్నాడు ఆయన. అంతేలేనా, కాకి పిల్ల కాకి ముద్దు, ఎవరి పిల్లలు వాళ్ళకు తెలివైన వారుగానే కనిపిస్తారు. అట్లా కాదన్నా, మా వాడు అట్లా కాదు, మా వాని తెలివి చూస్తే బహుశా ఈ ఊర్లో ఎవరికి ఉండదేమో అనిపిస్తుంది. అంటే ఎట్లా కనుక్కున్నావన్నా అంటే, మా వాడు 4 ఏళ్ళు ఉన్నాయన్నా, వాడు చదివేది ఎల్కేజీ, 4 ఏళ్ళు ఉన్నాయి, నా సెల్లు తీసుకొని వానంతట వాడే గేమ్ డౌన్లోడ్ చేస్తాడన్నా. నాకే రాదు ఏదైనా డౌన్లోడ్ చేయడం అంటే. వాడంతట వాడు సెల్లు తీసుకొని గేమ్ డౌన్లోడ్ చేసి గేమ్ ఆడి మళ్ళీ పోయేటప్పుడు డిలీట్ చేసిపోతాడన్నా కనుక్కోకుండా. ఎన్నేళ్ళంటే ఏదో పెద్దోడంటే అది వేరే సంగతి, 4 ఏళ్ళు యూకేజీ చదువుతున్నాడు, వాని తెలివి చూస్తే చాలా సంతోషం అవుతుందన్నా. కానీ గంట సేపు మీ ఇంటికి వచ్చి వందనాలు చెప్పడం చేత కావడంలే. ఏం పెంచినావన్నా? సెల్ ఫోన్ లో గేమ్ డౌన్లోడ్ చేసుకున్న తెలివి ఉంది, కానీ దేవుని కుటుంబములో పుట్టిన వ్యక్తి ఇంతసేపు ఎదురుగా కూర్చొని వందనాలు చెప్పడానికి చేతగానంతగా పెంచినావంటే నీ పెంపకం ఎలా ఉందో? ఈ ధర్మమేనా? ఇది న్యాయమేనా? ప్రభు బోధలో శిక్షలో పెంచకపోతే ఈ పరిణామాన్ని నువ్వే అనుభవించాలి. చెట్టును పెంచితే మంచి ఫలాలు వస్తే నువ్వే తింటావు, చెడ్డ ఫలాలు వస్తే అవి కూడా నువ్వే తినాలి. ఎవరు తినరు? వేరే వాళ్ళు తినరు. తల్లిదండ్రులకు దేవుడు న్యాయం చెప్పాడు. అమ్మా, నేను మీకు బహుమానంగా పిల్లల్ని మీ చేతిలో పెట్టాను, చక్కగా పెంచండి. దేవుని కొరకు పెంచడం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనాన్ని, సుఖభోగాన్ని, అధికారాన్ని లెఫ్ట్ హ్యాండ్ తో కొట్టినాడు. నాకొద్దు అన్నాడు. ఏం పెంపకం అండి! రేపొద్దున మన పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత సమాజంలోకి పోయినాక ఇట్లా స్థాయికి ఎదగాలండి. నాకు అధికార భోగమొద్దు, సుఖభోగమొద్దు, ఈ ధనమొద్దు, నాకు దేవుడు కావాలని దేవుణ్ణి కోరుకునేటట్టుగా, దేవుని నమ్ముకునేటట్టుగా పెంచి పెద్ద చేసిన తల్లి పెంపకం ఎంత గొప్పదండి. ఈ న్యాయాన్ని అనుసరించము గాని మన పిల్లల్ని గాలికి వదిలేసి, నేను ఎంత భక్తి పరుణ్ణంటే దేవుడు అంటున్నాడు, నాకు గాయాలు కలుగుతున్నాయమ్మా. మీరేమో మందిరములు ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడున్నారు? మీరేమో నన్ను ఆరాధిస్తున్నారు, మీ పిల్లలేమో సాతాను వెంట తిరుగుతున్నారు. సినిమా పోస్టర్ను ఆటో కట్టుకొని బ్యాండ్ మేళం పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? తల్లిదండ్రులకు దేవుడిచ్చిన న్యాయం. 5వ వచనంలో ఎవరికి న్యాయం చెప్పాడు చెప్పండి? 5వ వచనం, దాసులారా, యథార్థమైన హృదయం కలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. 6వ వచనం కూడా చూడండి. మనుష్యులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించు. అంటే దాసులారా, కలెక్టర్ మొదలుకొని కట్టెలు కొట్టువాడు ఎవరైనా సరే దాసులే కదా, పనిచేసే వాళ్ళమే కదా. దాసులకు దేవుడిచ్చిన న్యాయం ఏంటంటే, మీరు చేసే పని సరిగ్గా చేస్తున్నారా? దేవుడు మనకు ప్రేమించి ఉద్యోగాలను ఇచ్చినాడు, పని అప్పగించినాడు. ఎట్లా చేయాలి చెప్పండి ఆ పని? మనుష్యులు చూచున్నప్పుడు కాదు సుమా, పరలోకమందు తండ్రి నన్ను చూస్తున్నాడని శ్రద్ధగా పని చేసేటువంటి వారు ఉన్నారా? మీ గురించి ఏం చెప్తున్నారు? ఏమోనండి, యేసుక్రీస్తు నమ్ముకున్నాడు అంటాడు, క్రమం తప్పకుండా మందిరానికి పోతానంటాడు, పాటలు పడతాడు, ఇంకా వాక్యం కూడా చెప్పొస్తాడంట. డ్యూటీకి సరిగ్గా వస్తే చాలు. డ్యూటీకి సరిగ్గా రాడన్నా, అయిపోయా. ఇది ప్రభువుకు గాయాన్ని కలిగించదా? ప్రభువుకు గాయాన్ని కలిగించదా?
ఒక మోతుబర్ రైతు పల్లెటూరులోకి వెళ్ళి, అమ్మా రేపు మా పొలం కొయ్యాలి, మీరు రావాలి అన్నప్పుడు వారు అన్నారు, సార్ రేపు రాలేము అన్నారు. ఎందుకంటే ఆదివారం కాదు కదమ్మా అంటే, అవునండి రేపు మీటింగ్ పెట్టుకున్నాం మేము, సోమవారం అయినప్పటికీ మీటింగ్ పెట్టుకున్నాం, రాలేము, మీరు ఎవరినైనా చూసుకోండి అన్నాడు. పక్కన వీధిలో ఉండే వాళ్ళు ఫ్రీగా ఉన్నారయ్యా, మేము వస్తాం, 20 మంది రెడీగా ఉన్నాం పొలం కోయడానికి, రేపే వస్తాం, వాళ్ళకు పని ఉందంటున్నారు కదా అంటే, ఆ రైతు అన్నాడు, అమ్మా మీరే రేపే రండి, ఈరోజు రాకుంటామనే, మీరే నా పొలాన్ని కొయ్యండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏం తిక్కోనివే, వాళ్ళు పనింది రామంటుంటే రేపు రా అంటావు, మేము ఫ్రీగా ఉండాము సార్, మేము వస్తామంటే వద్దులే అంటామంటే, మీరు వస్తే ఇద్దరికి మళ్ళీ ఒక మేస్త్రిని పెట్టాలైనా మేము మిమ్మల్ని పిలుచుకుంటే ఇద్దరికి ఒక మేస్త్రిని పెట్టాలా, నా చేత కాదు. వాళ్ళు వస్తే పొద్దున్న ఇంటికి వచ్చి తీసుకుపోతారు సామాను, సాయంత్రం వచ్చి ఇంటికాడ పెడతారు, కరెక్ట్గా చేసిపోతారు. వాళ్ళను పని చేసేది చూడాల్సిన పని లేదండి, వాళ్ళకు దేవుని భయం ఉందండి. దేవుని భయముతో చక్కగా పనిచేసి వస్తారండి. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే నేను పొలాన్ని గోయించుకుంటానంటే ఆ సాక్ష్యం చాలండి, ఆ సాక్ష్యం చాలు. నేను పనిచేసే చోట సాక్ష్యం పొందకుండా ఎన్ని గొప్ప కార్యాలు ఎన్ని చేసినా దండగే. దేవునికి గాయాలు తప్ప ఘనత ఎట్లొస్తుంది? అందరి మాదిరి పనిచేయడం కాదు, అందరికంటే మిన్నగా చేయాలి. ఎంతో మందికి ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న ఈ దినాల్లో దేవుడు ప్రేమించి మనకు పని అప్పగిస్తే, ఉద్యోగాల్లో నమ్మకత్వం లేకుండా, సరిగ్గా పనిచేయకుండా, మనసులు చూచినట్లుగా పనిచేస్తా ఉంటే దేవునికి గాయాలు కదా. ఏంటండి ఏం పని చేస్తారు వీళ్ళు, వాళ్ళకంటే మేము నయమండి. వాళ్ళు ప్రభువు నమ్ముకున్నారంటున్నారు కదా, వాళ్ళకంటే మేము బ్రహ్మాండంగా చేస్తున్నామండి అంటే తల ఎక్కడ పెట్టుకుంటాం? దాసులారా, పనివారలారా, ఈ నీతి న్యాయాన్ని అనుసరించకపోతే నాకు గాయాలు కాదా? దాసులారా, పరలోకమందు యజమాని ఉన్నాడని గుర్తెరగండి. దాసులకు చెప్పిన నియమం 5వ అధ్యాయంలో తిప్పండి, అక్కడే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇది ధర్మం, ఇది న్యాయం. స్త్రీలకు చెప్పిన న్యాయం ఏంటి? స్త్రీలకు చెప్పిన న్యాయం ఏంటి? అమ్మా పురుషులు, నీ భర్త నీకు యజమాని, లోబడి ఉండు. ఈ పని మాత్రం చేయను గాని అన్ని పనులు చేస్తానంటే దేవునికి ఘనత రాదు సుమా. ఒకానొక గ్రామములో మరియమ్మ అని ఒక సహోదరి సంఘములో అందరి చేత మంచి సాక్ష్యం పొందింది. ఆమె తెలియని వారు ఎవరు లేరు, ఎందుకంటే చక్కగా పాటలు పాడుతుంది, స్త్రీల కూడిక నడిపిస్తుంది, వాక్య పరిచర్య చేస్తుంది, సేవకులకు పరిచర్య చేస్తుంది. అందరి నోళ్లలో మరియమ్మ అంటే తెలియదు లేదు. ఒకరోజు మీటింగ్ జరిగితే దైవదాసుడు ఇలా చెప్పాడు, మరియమ్మ బాగున్నావా అంటే, బాగున్నాం సార్. ఏమ్మా మీ భర్త నమ్ముకున్నాడా అని అడిగింది. లేదయ్య గారు, చెప్పి నోరు పోతుంది, ఎంత చెప్పినా వినడు, మందిరానికి రాడు, వీలైతే సాయంత్రం ఫ్రీగా ఉంటే మీరు వచ్చి చెప్పుదురండి అనింది. సర్లేమ్మా అని ఇంటికి పోయినాడట. ఉన్నాడు ఇంటికాడనే కూర్చోబెట్టి, ఏం బాబు ఇన్నాళ్ళయింది మీ భార్య సువార్త చెప్పబట్టి, ప్రభు నమ్ముకొని మందిరానికి రావచ్చు కదా అని. సార్ ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎట్లా మారిపోతాను సార్ చెప్పు సార్ అన్నాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎట్లా మారిపోతానో చెప్పు సార్. ఇటు ఎట్లా మారుతావా? నీ భార్య మరియమ్మ లెక్క మారుతావు. చూడు ఎంత పేరు తెచ్చుకుందాం. ఆమె స్త్రీల మధ్య పరిచర్య గాని, పాటలు గాని, ఎట్లా అసలు సంఘం అంటే మారుమోగుతుందంటే ఆయన చెప్పిన మాట, నా భార్య మరియమ్మ లెక్క నేను మారితే నా జన్మలో యేసయ్య నమ్ముకోను సార్ అన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా భార్య మరియమ్మ లెక్కగిన నేను మారితే నా జన్మల యేసయ్య నాకు వద్దన్నాడు. ఏమంటే, మీరు పరిచర్య చూస్తారు సార్, మీరు ప్రసంగాలు వింటారు, పాటలు వింటారు, ఇంటికి రండి సార్. మరియమ్మ ఇంత అన్నం పెట్టు అంటే, పెట్టుకపోరా మంటోడు అంటది. అడుగు ఎదురుకుందో లేదో,
అడుగు సార్. మీకు పాటలు కావాలా, మీకు పరిచర్య కావాలా, మీకు అన్నం పెట్టేది కావాలా, ఈడు ఇంట్లో పెట్టేది ఎవడు తెలియదు. అడగండి. మొన్న డబ్బులు లేవు, మన దగ్గర ఉన్నది ఎంత అని, ఏదో పండుగ కదా అని 500 రూపాయలు చీర తీస్తే మొక్క మీద ఇసిరి కొట్టింది సార్. అడుగు ఎదురుగానే ఉంది కదా, అడగండి సార్. అప్పుడు నువ్వు పక్క జరగా, మరి అమ్మ ఇట్లా అన్నాడు. సార్ ఆయనకు కదా సువార్త అంటే, ఆయనకు కాదమ్మా, ముందు నీకు చెప్పా. దయచేసి మందిరంలో పాటలు ఆపేసి వాక్యం చెప్పడం మానేసి ఇంకొకరు ఎవరొకరు చెప్తారు. ఏమడేం ఒరిగింది, నువ్వు కాకపోతే ఇంట్లో నీ భర్తకు నువ్వు తప్ప ఎవరు చెప్పలేరమ్మా. ఆ పని ఎవరేం చేస్తారు, నువ్వు కాకపోతే ఇంకొకరు నిలబడి ఎవరొకరు వాక్యం చెప్తారు. మీ ఇంట్లోకి బయట వాళ్ళు రాలేరు కదా. ముందు ఇది చెయ్యమ్మా. నీ భర్త నమ్మకాన్ని సంపాదించుకోలేకపోయినావు గాని సంఘములో ఇంతమంది నమ్మకాన్ని సంపాదించుకున్నావు. ఎవరిని మోసం చేస్తావు? అది లేకపోయినా పర్వాలేదు గాని ఇది సంపాదించుకో. ముందు నీ యజమానికి లోబడ్డం నేర్చుకో. ఇది న్యాయం, ఇది ధర్మం. ఈ నీతి న్యాయాన్ని అనుసరించకుండా నేను పరిచర్య చేస్తాను, పాటలు పాడతానంటే ఎవరి కోసం? స్త్రీలారా, నీతి న్యాయం ఇంటిలో మనం అనుసరిస్తున్నామా? తర్వాత చూడండి, పురుషులకు చెప్పి న్యాయం ఉంది కదా కిందనే 25వ వచనం. పురుషులారా పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా, న్యాయమేనా మీ భార్య పట్ల నీ తీరు, నీ ప్రవర్తన? దేవుని తర్వాత నీవే దేవుడు అనుకుని నీ ఇంటికి వచ్చింది కదా. నీ కన్న తల్లి తరువాత అంతటి పరిచర్య చేసేది నీ భార్యని. కన్న తల్లి తరువాత తల్లి అంత పరిచర్య చేసేది నీ భార్య. అటువంటి భార్యను ప్రేమించలేక, సన్మానించలేక రోజు చావగొడుతూ ఈటికొచ్చి ఏం చేస్తావు? స్తుతులు, స్తోత్రాలు, అద్భుతమైన ప్రార్థన. ఆ కూడికలో నీ భార్యనే ఉంటది. ఎందుకు మోసం చేస్తావురా? ఒకనొక సహోదరి ఆ దైవదాసంతో ఇలాగనిందంట, సార్ వీలైతే మా సార్ని ఎప్పుడు మందిరంలోనే పెట్టండి, వీలైతే మేము క్యారియర్ కూడా మందిరానికి పంపిస్తాం. ఎందుకమ్మా అంటే, మా సారు మందిరములో అంటే దేవదూత లెక్క ఉంటాడు సార్. ఇంటికి వస్తే ఎప్పుడు దయ్యం లెక్క మారుతాడో తెలియదు. ఎవరిని కొడతాడో, ఎవరిని తిడతాడో, కేకలేస్తాడో అవి భరించలేవు సార్. నా మాటిని ఏమనుకోకండి, టయానికి తెచ్చి పెడతంటాం. ఆడే పాటలు పాడించండి, ఆడే వాక్యం చెప్పించండి, ఆడే పెట్టండి. అస్సలు దేవదూత ఎట్లున్నాడు అట్లా కనిపిస్తాడు సార్. నీతి న్యాయాలను అనుసరించకపోతే దేవునికి మహిమ వస్తుంది అనుకుంటున్నారా? మన భక్తి నీతి న్యాయాలను అనుసరించేదిగా ఉండాలి గాని కేవలం థిరిటికల్ గా ఉంటే మాత్రం మనుషుల్లో పేరు సంపాదించుకుంటామేమో గాని దేవుని దగ్గర మాత్రం ఆయనకు గాయాలు కలగజేసిన వారు. ఎన్ని న్యాయాలు ఉన్నాయో కొన్ని మాత్రం చెప్పాను. ఆయన తండ్రులకు న్యాయం చెప్పాడు, పిల్లలకు న్యాయం చెప్పాడు, దాసులకు న్యాయం చెప్పాడు, స్త్రీలకు న్యాయం చెప్పాడు, పురుషులకు న్యాయం చెప్పాడు, పురుషులకు న్యాయం చెప్పాడు. ఒక మాట చదువుదాం రండి. అది ఏంటంటే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం 9 నుంచి చూద్దాం. చూడండి, 7వ అధ్యాయం 9 నుంచి. ఇదేమి మీరు జార చోర క్రియలను నరహత్యను చేయించు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు ధూపం వేయుచు, మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల పొందితిరి? ఎంత సూటి ప్రశ్న! ఏమా, ఎందుకైనా రక్షించబడ్డారు? ఎందుకైనా విడుదల పొందితమని చెబుతున్నారు?
జార చోర క్రియలు జరిగించచ్చు, నరహత్య చేస్తూ, అబద్ధ సాక్ష్యం చెప్తూ, ఇవన్నీ చేస్తూ మందిరానికి వచ్చి మేము రక్షించబడ్డాం, విడుదల నుండి ఉన్నాం అంటున్నారు కదా. ఈ హేయ క్రియలు జరిగించుటక మీరు విడుదల నుండి జవాబు మనమే చెప్పాలి. నీతి న్యాయములను అనుసరింపని వారు. వేరే మైక్ అన్నా. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం బాగా వినండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. చెప్పుకుంటే కాదు, ఇది చెప్పుకునేది కాదు. ఇంకొక మాట కూడా చదవండి, అదే పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం కూడా చూడండి. 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం, వెలుగులో ఉన్నానని చెప్పడం భక్తి చెప్పుకునేది కాదు, భక్తి చూపించుకునేది కాదు. చెప్పుకోవడం ఎక్కువైంది కానీ ఇతరులు చూసేది తక్కువైంది. నువ్వు చెప్పుకోవాల్సిందే, నేనెంత భక్తుణ్ణి. చెప్పుకుంటే వెలుగులు ఉన్నట్టు కాదు సుమా. చెప్పుకుంటే ప్రేమించినట్టు కాదు. అందుకే అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాల్లో మనుషుల కేటగిరీలో ఒక కేటగిరీ ఏంటంటే పైకి భక్తి గల వారమని చెప్పుకొనుచు. చెప్పుకొనే బ్యాచే గాని లోపల భక్తి ఉండదు. ఇతరులకు కనపడడం కోసం మాత్రమే. మనిషి ప్రవర్తన అంతా ఎట్లుంటుందంటే ఇతరులు చూస్తే ఒక రకంగా బిహేవ్ చేస్తారు, ఎవడు చూడకపోతే ఒక రకంగా. టీ తాగండి, హోటల్లో తాగితే ఎట తాగుతారు, ఇంట్లో తాగితే ఎట తాగుతారు చెప్పండి. టీ ఇంట్లో తాగితే గ్లాసు పైకెత్తి లాస్ట్ డ్రాప్ కూడా పడేటట్టు ఎత్తి, వీలైతే ఇంకా కొంచెం బాగా నచ్చిందంటే నాలుక పెట్టి కడగాల్సిన పని లేకుండా ఆడబెట్టేస్తాడు. ఎందుకంటే ఒంటరిగా ఉండవు రూములో, ఎవడు చూడలే, ఏం చేసినా ఏం కాదు. హోటల్లో ఇంత మిగిలిస్తాడు. కారణం ఏంటంటే చుట్టూ అందరు చూస్తున్నారు కదా, బాగుండదని. అంటే చూడ్డానికి మన ప్రవర్తనేనా, లేకపోతే నిజంగా నీ జీవితంలోనే అది ఉందా? అప్పుడప్పుడు చెప్తుంటాం కదా, ఫారిన్ కంట్రీస్ లో ట్రాఫిక్ రూల్స్ ఎవరి కోసం పాటిస్తారు? వాళ్ళ కోసం పాటిస్తారు. రెడ్ లైట్ పడింది అనుకోండి, ఒకరు చెప్పాల్సిన పనిలే, ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కర్లే, ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగుతారు. అంటే ఈ ట్రాఫిక్ రూల్స్ వల్ల మన క్షేమమని అర్థమైనప్పుడు వాళ్ళంతటా వాళ్ళే వాటిని ఏం చేస్తారు? పాటిస్తారు. మన కంట్రీలో రెడ్ లైట్ కాదు కదా, వాళ్ళ తాత లైట్ వన్నే. ఒరే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు, లేడు, ఇడ్సు ఏం కాదుపా, ఏం కాదుపా, ఓ ఉంటే ఏమన్నా చెప్పు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ కోసం పాటిస్తున్నాను తప్పితే నిజంగా ఎడం వైపు పోతే మనం క్షేమంగా ఉంటామని అవగాహనతో చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భక్తి కూడా ఇలాంటిదే సుమా. ఎవరికో చూడాలని, ఎవరికో కనబడాలని చేసేది కాదు. మొదటిది, ఆయనకు గాయాలు ఎందుకంటే అన్ని నామకార్థంగా అన్ని జరుగుతుంటాయి, అసలైన కార్యం మాత్రం జరగదు. నీతి న్యాయాలను అనుసరించకపోతే రక్తం ఇచ్చి కొన్న ప్రభువుకు గాయములే.
దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్.